కోటి ఎకరాల కూడబలుక్కొని కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో పెట్టి పట్టా భూములను ఇవాళ భూదందాలు, అరాచకాలు, అక్రమాలు, కుంభకోణాలు, ల్యాండ్ సెటిల్మెంట్లు ఏవైతే చేస్తున్నారో అందులో మచ్చుకు ఒకటి ఇక్కడ మన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ని అంటుకొని వట్టినాగులపల్లిలో ఉన్న ఈ 27 ఎకరాల భూమి సతీష్ షా గారు, పల్లవి షా గారి కుటుంబానికి సంబంధించిన భూమిని ఎట్లా స్వయంగా రెవెన్యూ మంత్రి గారే వారు అరాచకానికి తెరలేపారో, ఎట్లా బెదిరిస్తున్నారో, ఎట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారో మీరు వారి మాటల్లోనూ వినండి. విన్న తర్వాత మిగతా విషయాలు ఏమైనా ఉంటే మిత్రులతో మేము మాట్లాడతాం. ఇప్పుడు పెద్దలు సతీష్ షా గారు మాట్లాడతారు. Namaskar sir. Thank you, respected member of the Legislative Assembly and Council and the press and media. నేను సతీష్ కుమార్ అండి. మన మట్టినాగులపల్లిలో 1967 నుంచి ఇక్కడ ఉందండి. మా మదర్ పర్చేస్ చేసిన ల్యాండ్ ఇక్కడ. మా పక్కవాడు ఎప్పుడెప్పుడు చేస్తున్న ఈ ఫ్యామిలీ ఇష్యూ లేవు. ఈ ఫ్యామిలీ ఇష్యూలు ఇండివిజువల్ పర్చేస్ చేసినవి ఉన్నాయి. మనం పార్టీషన్ 1968లో మన పార్టీషన్ జరిగానండి. దాని తర్వాత ఈ సక్సెషన్ ప్రొసెస్లో మ్యూటేషన్లో మా భార్యకు ఈ 245లో 169లో 244 పార్ట్లో మా భార్యకు ఇద్దరు బిడ్డలకు ఈ మ్యూటేషన్ అయి పాస్బుక్ కూడా ఇష్యూ అయిపోయింది. మా పక్కవాడితో నో ఇంటర్ఫరెన్స్. దాని తర్వాత ఏమైంది చెప్తే 2017-18లో మండల్ సర్వే జరిగినాయి. దాని తర్వాత ఏడీ సర్వే ఆఫీస్తో జరిగితే మా పక్కవాడు చెప్పిన మాది కూడా సర్వే చేపిస్తా చెప్తే ఇప్పుడు ఇష్యూ చేసుకునేవాడు కూడా కన్సెంట్ ఇచ్చేసి సర్వే జరిగినాయి అండర్ హైకోర్ట్ డైరెక్షన్ అండ్ రిట్ పిటిషన్ 14459 ఆఫ్ 2019లో ఈ సర్వే జరిగినాయి. వాడు కూడా పార్టీ ఉన్నాయి, అప్లికెంట్ కూడా ఉన్నాయి. అప్పుడు ఏం అబ్జెక్షన్ లేవండి. దెన్ వాట్ హ్యాస్ హ్యాపెండ్, ఈ మీరు చూస్తున్నాయి అవి ఫ్లైఓవర్ ట్రంపెట్ ఉన్నాయి, ఇంటర్చేంజ్ చెప్తున్న హెచ్ఎండి వాడు 2021లో కూడా ఎక్విజిషన్ జరిగినాయి. వాడు మాకు కూడా కంపెన్సేషన్ ఇచ్చినాయి, పక్కవాడు కూడా కంపెన్సేషన్ ఇచ్చినాయి. వీడు అన్ని అప్పుడు ఏం అబ్జెక్షన్ తీసుకోలేండి, ఏం జరగలేండి. దాప్పుడు వీ హ్యావ్ టేకన్ కంపెన్సేషన్. వాడు కూడా అబ్జెక్షన్ తీసుకోలేదు. వాడు బౌండరీ ప్రాబ్లం అన్ని బౌండరీస్ ఫిక్స్ అయింది. ఇంకా 2018-19 తర్వాత గోడ కూడా పెట్టింది. బౌండరీ వాల్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ బౌండరీ వాల్ ఉన్నాయి, అన్ని తెలిసినే. వాడు కూడా కన్సెంట్ ఇచ్చిన తర్వాత గోడ కట్టినాయి సార్. ఎందుకు సర్వే చేసి చెప్తే మా 169లో మా సిస్టర్స్ ల్యాండ్ సేల్ చేస్తే వాడు చెప్పిన మీరు సర్వే చేపిస్తే బెటర్ ఉంటాయి పర్చేసర్ కోడ్ కోసం. సో వీ డెంట్ టేక్ అబ్జెక్షన్. అవి అన్ని సర్వే జరిగింది. 3 సర్వే నెంబర్, వాడు సర్వే నెంబర్, మా 2 సర్వే నెంబర్స్. అంటిల్ 2025 ఇవన్నీ పీస్ఫుల్ అని స్మూత్ గా నడిచినాయి. 1967 నుంచి 2025 దాకా మీ ఫ్యామిలీ చేతిలో ఉంది. మా చేతిలోనే సార్. మా పక్కవాడు ఇన్సిడెంట్లీ దే ఆర్ ఎక్స్టెండెడ్ రిలేటివ్, బట్ వీఆర్ నాట్, ఇట్స్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రాపర్టీ. ఇట్స్ నాట్ హెచ్ఎఫ్ ప్రాపర్టీలో ఏం లేదు, ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. 68లో మనం సెపరేట్ అయిపోయినాయి. 100% మా దగ్గర డ్రిప్ ఇరిగేషన్ ఉంది, గవర్నమెంట్ సబ్సిడీస్ ఉన్నాయి, ఎండకౌంట్ పైప్ లైన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వాడుతోని ఎప్పుడు మాకు ప్రాబ్లం రాలే. ఇప్పుడు ఏం అయింది చెప్తే 2025లో మా పక్కవాడు ఆయన 259 సర్వేయర్లో అవినాష్ షా ఒకసారి హీ బ్రాట్ 1 పర్సన్. మాకు అంత ఇంట్రొడక్షన్ లేవు, మనం పిలువ కూడా లేండి. ఐ నెవర్ ఆస్క్ దెమ్ టు గెట్ సంబడి ఎనీవే. సో ఈ జూన్లో హీ బ్రాట్ మిస్టర్ పొంగులేటి హర్షారెడ్డి మా ఇంటికి తెచ్చిందండి. దెన్ ఈ వాట్ ఐడియా వాస్, మాకు రోడ్ది ఆయనకు చూడండి, ఆయన రోడ్ ల్యాండ్ సర్వీస్ రోడ్ ఫేసింగ్ ఉన్నాయి. ఆయనకు గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎంట్రీలే ఉంటాయి. సో ఈ లోపల మీరు వచ్చినవి ఆ ట్రంపెట్ రోడ్ ఇంకా నుంచి మాకు భూమిలో కొద్దిగా 100 ఫీట్ రోడ్ ఇస్తే మాకు ఉపయోగం వస్తే, మాకు ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం ఈ మాకు అన్ని ఐడియా ఉన్నాయండి. ఈ మా ల్యాండ్స్ ఎందుకు చెప్తే 1968 నుంచి ఉంటే ఈ జియో 111 ల్యాండ్స్ ఉన్నాయి, అన్ని ప్రొహిబిషన్స్ ఉంటాయి. మాకు ఎప్పుడు ఇంట్రెస్ట్ లేవు ఇచ్చేది, నో ఐడియా, ఇంక్లినేషన్. ఓన్లీ గవర్నమెంట్ చేస్తే అప్పుడు చూద్దాం. ఇప్పుడు పర్మిషన్నే లేవు. ఎందుకు అడ్వాన్స్ డీల్స్ చేసి, తప్పు డీల్స్ చేసి, డిఫెక్టివ్ డీల్స్ అవుతాయండి అని లా ప్రకారంగా. ఆయన అడిగితే వీ డింట్ రిప్లై ఎనీథింగ్. సెకండ్ ఒక వీక్ 2 వీక్స్ తర్వాత హీ బ్రాట్ హిస్ ఫాదర్ శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టు అవర్ హౌస్ రెసిడెన్స్. courtesy call or whatever you say. It was introduction clause, but మాకు later on తెలిసిన ఇంటిమేటింగ్ ఉన్న ఈ కాల్, ఇంటిమినేటింగ్
లేటర్ ఆన్ ఇట్ వాజ్ అ ఫియర్ సైకోసిస్ మా మీద. ఆయన వచ్చి చేస్తాడు, వీ ట్రీటెడ్ ఎమ్ వెల్, దెన్ ఈ ఇష్యూస్ ఏం రాలేదు. దెన్ థర్డ్ విజిట్ అయినండి పొంగులేడి హర్షారెడ్డిది. ఆయన ఈ కంపెనీ ఉంది ముందు రాఘవ కన్స్ట్రక్షన్, ఇప్పుడు నియోపోలిస్లోనే నియో జేన్ బిల్డర్స్. ఆయన సెకండ్ టైం వచ్చి మీకు ఇంకా 2-3 acres ల్యాండ్ ఇవ్వండి మాకు అట్లా చెప్పింది. దెన్ అల్టిమేట్లీ ఆయన ఇంటెన్షన్ వచ్చి మీ మొత్తం ల్యాండ్ ఇచ్చేసాడు. సో సో మా బిడ్డలు భార్య అందరు చెప్పింది మాకు ఇచ్చేది వీళ్ళు లేవండి ప్లీజ్, మా ఫాదర్ కూడా లేవు ఇంతలో. దిస్ ఇస్ మై డిసిషన్, అవర్ డిసిషన్, వీ విల్ నాట్ గివ్ అవర్ ల్యాండ్ ఫర్ డెవలప్మెంట్ అట్ ఎనీ కాస్ట్. ఆ ఫామ్ అయిపోయిన తప్ప ఆయనకు చెప్పేసిన పర్హాప్స్ ఆయనకు హీ మస్ట్ నాట్ హ్యావ్ ఫెల్ట్ గుడ్ ఆర్ వాట్ ఎవర్ ఈజ్ స్కీమ్ ఆర్ వాట్ ఎవర్ ఈస్ దేర్. దెన్ విదిన్ అక్టోబర్లో ఒక 3-4 times నాకు ఇన్ఫర్మేషన్ దొరికింది. మా అన్ని ఇక్కడ చుట్టూ ల్యాండ్స్లో సర్వే జరుగుతున్నాయి. ఏడీ సర్వే మిస్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్. ఒకసారి నేను కలిస్తే ఆయన చెప్పిన మనం రేకీ చేస్తున్నాం, రేకీ ముందు చూస్తున్నా మళ్ళీ ఫిక్స్ చేస్తున్నా. మాకు కొద్ది ఇన్ఫర్మేషన్ దొరికింది. ఈ ల్యాండ్స్ కోసం ముందునే మీటింగ్స్ జరిగినాయి బిట్వీన్ శ్రీ నవీన్ మిత్తల్జీ, కలెక్టర్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అండ్ ద పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద పక్క ల్యాండ్స్. మేబీ హర్షారెడ్డి అండ్ ఆల్ దోస్ పీపుల్, ఆర్ మేబీ హిస్ ఫాదర్, మేబీ. ఎందుకు చెప్తే పవర్ ఎక్కడ ఉన్నాయి అక్కడ నుంచినే ఇన్ఫ్లుయెన్స్ వస్తాయండి. సో ఆ స్కీమ్ అన్నీ జరిగినాయి. బట్ హీ డిడ్ంట్ టెల్ మీ వాట్ ఈస్ మాకు ఏముంది, ఎందుకు ఏం చేస్తున్నాయి. మరి ఒక లెటర్ ఇచ్చిన 4th October చూడండి 2018, 19, 21లో హైకోర్టు డైరెక్షన్లో కూడా ఈ సర్వే జరిగినే ఉన్నాయి. ఆయనకు కూడా పార్టీ ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్, కలెక్టర్, తహసీల్దార్, ఆర్డీఓ ఆల్ ఆర్ పార్టీ ఇన్ దట్ హైకోర్టు మ్యాటర్. అవి చూడలే. నేను చెప్తున్నా మీరు దానికో కన్సిడరేషన్లో తీసుకొని మీరు సర్వే చేస్తే బెటర్ ఉంది. మీకు ఒక్కసారి మీరు అఫిడవిట్ ఇచ్చినాయి అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ యూ కెనాట్ డివియేట్ ఫ్రమ్ ద ఎక్విజిషన్ సర్వే. ఇంకా ఈ హెచ్ఎండిఏ కూడా ఎక్విజిషన్ జరిగింది, ట్రంపెట్ ఇంటర్చేంజ్, అవి కూడా చూస్తలే. దెన్ హీస్ టెలింగ్ మీ ఏడీ గారు, సస్పెండెడ్ ఏడీ గారు, ఆయన లేటర్ ఆన్ ఆయన సస్పెండ్ ఆయన ఏం చెప్పిన ఇవన్నీ హెచ్ఎండిఏ ఔటర్ రింగ్ రోడ్ తప్పు ఉన్నాయి, ట్రంపెట్ తప్పు ఉన్నాయి, ఇవి అన్ని సర్వేస్ ఇక్కడ తప్పు ఉన్నాయి చెప్పి ఈస్ ఓపెన్లీ టెలింగ్ మీ, బట్ నాట్ ఇన్ రైటింగ్. ఇవన్నీ నేను చేస్తాలే, నేను సర్వే చేస్తా చెప్పి ఆయన హీ లెఫ్ట్. ఒకసారి లాస్ట్లో ఈ మా భూమిలో వచ్చినాయి. అప్పుడు మనం ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడ దగ్గరనే మనం కూర్చునే ల్యాండ్స్ కూడా ఆయన క్లెయిమ్ చేస్తున్నాయి. ఈ కూడా ఇట్లా లైన్ పోతుంది మొత్తం. సో హీస్ ఇంటెన్షన్ హీ పుట్ సమ్ లైన్ నియర్ ద గౌశాల. దట్ ఈస్ ఎ గౌశాల. వీ హ్యావ్ ఏ కౌషెడ్ గౌల్ దొడ్డి చెప్పండి. సో అక్కడ ఒక నిషాని పెట్టి మాకు డౌట్ వచ్చింది, ఏం ఫిషీ ఉన్నాయి, ఈయన వస్తే ఎందుకు సర్వే నోటీసులు ఎందుకు పాయింటింగ్ చేస్తున్నాయి ఇక్కడ. దెన్ ఇమీడియట్లీ నేను నోటీసెస్ లెటర్స్ సబ్మిట్ చేసి మాకు నోటీస్ ఇవ్వలే, మాకు ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేండి. ఈయన పంచనామా జరుగుతున్నాయి. లా ప్రకారంగా ఆయన నోటీస్ మాకు ఇవ్వాలి, ఎవరు పట్టేదారు నేబరింగ్ పట్టేదారుకు ఇవ్వాలి. దెన్ ఆయనే తర్వాత తెలిసిన నాకు ఆల్ దట్ ల్యాండ్ ఆయన 259, 260, 258 ఉన్నాయి, ఆ నాలా కన్వర్ట్ అయిపోయిందండి. అగ్రికల్చర్ ల్యాండ్కు ద రెవెన్యూ పీపుల్ హ్యావ్ అథారిటీ టు సర్వే. నాలా కన్వర్ట్ అయిన తర్వాత ఆయనకు అథారిటీ లేవు. దెన్ ఐ టుక్ అబ్జెక్షన్, ఆయన ఏం వినలే మా మాట అనే. దెన్ ప్రొసీజర్లో ఆయన పంచనామా ఇష్యూ బిఫోర్ దాట్ ఐ వెంట్ టు కోర్ట్. సార్ ఆయన నోటీస్ ఇస్తలేవు సార్, మాట నోటీస్ ఇవ్వలే, ఈయన తప్పు జరుగుతుంది పంచనామా జరిగితే హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ సస్పెండ్ చేసినాయి, ఆ సర్వే నోటీస్ సస్పెండ్ చేసినాయి. దెన్ ఈయన ఇష్యూ చేసేసినాయండి పంచనామా. ఒక 16కు 17కు ఆర్డర్ వస్తే 16 ప్రీ డేట్లో పంచనామా ఇష్యూ చేసేసినాయి. దెన్ ఐ వెంట్ టు తెలంగాణ హైకోర్ట్. తెలంగాణ హైకోర్ట్ సస్పెండెడ్ ద పంచనామాస్. సో ఆయన ఏమేమి చేసినాయి అన్నీ సస్పెండ్ అయినాయి, పెండింగ్ ఉంటాయి. పెండింగ్ ఉన్నాయి. దెన్ ఒక రాత్రి 30th నైట్ 29th, 30th నైట్ ఆఫ్ అక్టోబర్ మాకు ఇన్ఫర్మేషన్ ఉంది సార్, ఇక్కడ చాలా 6-7 జేసీబీస్ వచ్చినాయి రాత్రి, మనం ఫ్యామిలీ ఇంటిలో ఉన్నాయి, బ్రేకప్ చేస్తేనే మా స్టాఫ్కు భయం పెట్టి అందరు దే ఫ్లడ్ అండ్ హిడ్ ఇన్ సైడ్ ద
ఫామ్ ఈ మొత్తం కూడా మీరు చూస్తున్నాయి కూడా ఇంకా సైడ్లో అబౌట్ స్టార్టింగ్ ఫ్రమ్ 169 టు 246 పక్కనే ఆయనే భూమి మా చుట్టూ మొత్తం ల్యాండ్కు జేసీబీతోని గుల్లగొట్టినాయి. వీఆర్ హెల్ప్లెస్ సార్. మాకు ముందు ఐడియాలు ఎందుకు చెప్తే మాకు ఐడియాలు ఆయన ఇంత థ్రెట్ చేసి చెప్తారు. మార్నింగ్ ఆఫ్టర్ బుకింగ్ ద కంప్లైంట్ ఎఫ్ఐఆర్ మాకు మా స్టాఫ్ చెప్పింది సార్ ఇవన్నీ జేసీబీ వాడు వితౌట్ ఆల్ జేసీబీస్ కేమ్ వితౌట్ నంబర్ ప్లేట్. ఐ థింక్ పోలీస్ వేర్ నోయింగ్ ఇట్ వాడు సీజ్ కూడా చేసి ఉండొచ్చు. అండ్ దెన్ మా స్టాఫ్ చెప్పింది సార్ ఆడు చెప్పింది రాఘవ కన్స్ట్రక్షన్స్ వాడు ఉన్నాయి మా స్టాఫ్ ఈ అన్ని గోడలు కొట్టిన జేసీబీస్ అన్ని స్టాఫ్ మొత్తం సెక్యూరిటీ గార్డ్. నేను కూడా చూస్తే అట్టనే ఉంది. మా పక్కవాడు కూడా కనబడింది మార్నింగ్లో. బై దట్ టైం నేను పోలీస్లో కంప్లైంట్ ఇచ్చేసిన. సో పోలీస్ మస్ట్ హ్యావ్ డన్ ఎఫ్ఐఆర్ అయిపోయినాయండి. దెన్ ఏమైంది అండి చెప్తే వీ వెంట్ టు ద కోర్ట్. ఇంటరిమ్ ఇంజంక్షన్ కూడా తెచ్చిన లోవర్ కోర్టుతోని నాట్ టు ఇంటర్ఫేర్. మా భూమిలో ఇంటర్ఫేర్ కావద్దు, ఈ భూమిలన్నీ మాకు పొజిషన్లో ఉన్నాయి, లెట్ హిమ్ ఎంజాయ్ చెప్తే. ఆ చేసిన తర్వాత కూడా మాకు పోలీస్ వాజ్ ఇనిషియలీ ఫస్ట్ అటాక్ సెకండ్ అటాక్ తక్ పోలీస్ వాజ్ హెల్ప్ఫుల్. వాడు ఉంటేనే మా లైఫ్ స్పేర్ అయింది అండి. లేకుంటే రాత్రి 29, 30 నైట్కు ఇంకా ఒక దాడి జరిగినాయి. టోటల్ 5 దాడులు జరిగినాయి. ఈ గోశాల మీరు ఇంకా ఈ సైడ్ చూస్తూనే అవి కొట్టినాయి. మొత్తం జేసీబీ ఈ లైన్తోని ఎంకరేజ్ చేసేది వాడు ప్లానింగ్ ఉన్నాయి. ఇక్కడ జాలీలు పెట్టాం, కడీలు పెట్టి కబ్జా చేస్తాం చెప్పి మా స్టాఫ్కు ఒక 3-4 స్టాఫ్కు చేయి కట్టి కొట్టినాయి, సెల్ ఫోన్స్ చేసినాయి, బందీ చేసేసినాయి. ఇంకా లేడీ స్టాఫ్ అందరు వెళ్ళి పోయి హైడ్ చేసినాయండి. మీన్ వైల్ మనం వచ్చిందండి మా వైఫ్ డాటర్ నేను వచ్చి చూస్తే ఇక్కడ అన్ని గలాటాడుతున్నాయి, అన్ని మా పవర్ కట్ చేసేసినాయి. చూస్తే 70 మందిలు ఉన్నాయి అక్కడ కనబడుతున్నాయి. రాత్రిలో జేసీబీ నడుతున్నాయి. ఇక్కడ నుంచి అన్ని మొత్తం లాస్ట్లీ ఇక్కడ వచ్చేది ఉన్నాయి, ముందు అక్కడ వస్తున్నాయి కౌషెట్. అప్పుడు మనం పోయినతో గులగొట్టినాయి. అట్లీస్ట్ అప్పుడు మనం 10 సారి ఫోన్ చేస్తే పోలీస్ వచ్చినాయండి. వీఆర్ థ్యాంక్ఫుల్. అప్పుడు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు మాకు హెల్ప్ చేసింది. లేకుంటే మాకు చెప్పిన ఇక్కడ మీకు వేసేస్తా చెప్పి అటాకర్స్ చెప్పినాయి మాకు బరీ చేస్తా ఇక్కడ మీకు మాకు తీనోకు జిందా గాడదేంగే అటా చెప్పినాయి. అందరు మాస్క్లో ఉన్నాయి. ఒకరు 1 or 2% రెగ్యులర్లీ సీన్, ఇక్కడ కూడా సీన్ ఉంటాయి, వాడు పోలీస్ స్టేషన్లో కూడా కనబడతాయి. ఎనీవే ఎఫ్ఐఆర్ వాజ్ లాంచ్. సీజ్ అయిపోయినాయి అన్ని వెహికల్స్ సీజ్ అయింది. వాట్ ఎవర్ పోలీస్ కుడ్ క్యాచ్ అవన్నీ గుండాస్కు పోలీస్ స్టేషన్ తీసుకొని ఐ డోంట్ నో వాట్ ప్రొసీజర్ దే హ్యావ్ డన్, బట్ అగైన్ మనం ఎఫ్ఐఆర్ చేసినామండి. సో ఈ కంటిన్యూస్ మా మీద హరాస్మెంట్ ఉన్నది. మాకు మళ్ళీ హైకోర్టులో పోయినాయండి. హైకోర్టులో పోతే జస్టిస్ మోషమి భట్టాచార్య ఆర్డర్ ఇచ్చింది, 2 ఆర్డర్స్ ఇచ్చింది. వీడందరికీ పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయి ఇవాళ కూడా. బట్ ఐఎమ్ సారీ, ఎవ్రీ టైం పోలీస్కు చెప్తే మనం లీగల్ ఒపీనియన్ తీసుకుంటా. 4 monthsతోనే పెండింగ్ ఉన్నాయి సార్. ఇస్తుంటాయి లీగల్ ఒపీనియన్ తీసుకుంటే సరే చూద్దాం, మీరు ఏం చేయొద్దు. ఈ ల్యాండ్లో మాకు కోర్ట్ ఆర్డర్ ఉన్నాయి, మీరు ఎంజాయ్ ది బెనిఫిట్ ఆఫ్ దిస్ ల్యాండ్. మాకు ఏం చేసే దే ఆర్ నాట్ పర్మిటింగ్ అస్ టు డూ ఎనీథింగ్. పోలీస్ ఈస్ దేర్, దే ఆర్ మ్యూట్. ఐ థింక్ దే ఆర్ హెల్ప్లెస్, దే ఆర్ అండర్ ప్రెషర్. మాకు అనుమానం ఉన్నాయి. ప్రీవియస్లీ దేవర్ పోలీస్నే చెప్తాను, పోలీస్ చెప్తానండి. నేను రిపేర్ చేసిన మాకు కోర్ట్ రైట్ అంటే మా వాళ్ళకు बोले तो ये पूरा शुरू करे సార్. पहले तो पूछ रहे ना, हाँ, yes. जमीन दो बोले, खरीदो बेचो बोले, या डेवलपमेंट को दो बोले, घर पे बेटा आया, बाप आया, फिर बाद में नहीं देते बोले तो ये काम शुरू करे. हाँ, बिकॉज हमारा इंटेंशन नहीं था उनको देने का. దే న్యూ థింగ్స్ హ్యావ్ కాపా. అప్పుడు మా బౌండరీ గురించి ఏం చెప్పలే, డిస్ప్యూట్ గురించి ఏం చెప్పలే. ఈ తర్వాత ఈ 2025 అక్టోబర్ నుంచి ఈ జరిగింది. మా భూమిలో ఎక్స్పాండ్ చేసి ఈ చేసి దట్ టు సస్పెండెడ్, మొత్తం సస్పెండ్ చేసి పంచనామాస్ హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ 2 ఆర్డర్స్లోనే సస్పెండ్ అయింది. మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత వాడు మాకు పోలీస్ ఈజ్ హెల్ప్లెస్. ఐ కెనాట్ బ్లేమ్. అండ్ ఇనిషియలీ మాకు హెల్ప్ చేసిన తర్వాత దే ఆర్ హెల్ప్లెస్. आप कुछ बोलते हैं मैडम, कुछ मिस हो गया सो पॉइंट्स. मिस तो नहीं हुआ, सब आगे ना. एक बात बोलता हूँ फिर आप बोलिएगा. ఇప్పుడు జరిగింది వారు సతీష్ షా గారు చెప్పింది మీరు అందరూ విన్నారు. కాబట్టి వారు తెలుగు
మీకు అర్థమైందో లేదో అని ఒక ఉద్దేశంతో ఒక 2 విషయాలు. జరిగింది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ విషయం. వీరికి 1967 నుంచి ఇక్కడ భూమి ఉన్నది. తర్వాత స్వయంగా వారి పేరు మీద ఉంది, వారి భార్య పేరు మీద, వారి కూతుళ్ళ పేరు మీద సతీష్ షా గారికి భూమి ఉంది. 1967 అంటే దాదాపు 60 ఏళ్ళ నుంచి ఈ ల్యాండ్లో వారే ఉన్నారు, వట్టినాగులపల్లి గ్రామంలో. సరే, ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత, ఇక్కడ తోటలు పెరిగిన తర్వాత, అన్ని పెరిగిన తర్వాత ఇవాళ ఈ భూమి విలువ 1 ఎకరం కనీసం 50 కోట్లు ఉంటుంది. అంటే దగ్గర దగ్గర ఇప్పుడు మనం మాట్లాడుతున్న భూమి యొక్క విలువ దాదాపు 1400 కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. దీని మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కన్ను పడింది. పడ్డ తర్వాత ఆయన వారి ఇంటికి 2 సార్లు వచ్చారు. వారి కుమారుడు వచ్చారు. వచ్చి మాకు ఈ ల్యాండ్కు మొదలు తవ్వ కావాలి, ఇళ్ళకెళ్ళి మాకు తవ్వలేదు, పోవడానికి వెనకాల మేము భూమి తీసుకున్నాము, దానికి తవ్వ అడిగారు. వీరు మాకు ఇష్టం లేదు, మేము అట్లా దీని ఒక తోట పెట్టుకున్నాము, మా పిల్లల కోసం పెట్టుకున్నాం, ఇవ్వమని చెప్పారు. తర్వాత ఏం చేసినారు, మంత్రి గారు స్వయంగా వచ్చారు, ఇంటికి వచ్చినారు. ఇంటిమిడేషన్, వారు మాట్లాడిన మాట ఏంటంటే ఇంటిమిడేషన్, బెదిరించడానికి వచ్చినట్టుంది తప్ప ఇంకో దానికి రాలేదు. మంత్రి గారు వచ్చారు. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి తెరలేపినారు. ఆయన డిపార్ట్మెంట్లోని ఏడీ సర్వే అనేవాడిని అడ్డం పెట్టుకుని శ్రీనివాసరావు అనే వ్యక్తిని అన్అఫీషియల్గా బెదిరించారు. ముందు ఏమని, మీ ల్యాండు ఇక ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు, ఇందాక వారు చూపెట్టిన ఫోటో అదే, ఔటర్ రింగ్ రోడ్లోనే మీ ల్యాండు కొంత పోయింది, తర్వాత కొంత లేనిది పక్క సర్వే నెంబర్కి నూకి అటు చేసి ఇటు చేసి మొత్తానికి ఇచ్చేతందుకు బెదిరించేతందుకు, వాళ్ళు ల్యాండ్ ఇచ్చి తీరాల్సిందే అని చెప్పి పరోక్షంగా బెదిరింపులు అధికార యంత్రాంగం ద్వారా చేసే ప్రయత్నం చేశారు. ఆ శ్రీనివాసులు అనే వ్యక్తి తర్వాత డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కేసులో దొరికాడు, 100 కోట్ల రూపాయలతో సహా దొరికిన వ్యక్తి ఆయన. అలాంటి ఒక అక్రమార్కుని అడ్డం పెట్టుకుని మంత్రి గారు వీళ్ళ 27 ఎకరాల భూమిని గుంజుకునే ప్రయత్నం చేసినారు. వినలేదు. వినకపోతే ఏం చేసినారు, గూండాలు దాదాపుగా 5-6 జేసీబీలు, నంబర్ ప్లేట్లు లేని జేసీబీలు వచ్చి వీళ్ళు ఇక్కడ కట్టుకున్న గోశాల కూలగొట్టారు. భయభ్రాంతులకు గురి చేసి ఇక్కడ పనిచేసే సిబ్బందిని అందరినీ ఉరికిచ్చినారు. వారు ఫోన్ మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు. అరాచకం. కూలగొడితే సతీష్ షా గారికి, పల్లవి షా గారికి ఫోన్ వస్తే వాళ్ళు పరిగెత్తుకుని వచ్చినారు. పరిగెత్తుకుని వస్తే వాళ్ళకి చెప్పిన మాట, వచ్చి దాడి చేసిన గుండాలు, ఇక్కడనే మిమ్మల్ని ఆప్కు జిందా గాడ్ దేంగే అంటే ఇక్కడే మిమ్మల్ని సజీవంగా పాతి పెడతాం అని బెదిరించారు. బెదిరిస్తే పాపం వాళ్ళు ఏం చేయాలో తెలియక పోలీసుకి ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే మొదలు పాపం పోలీసులో ఒక సిన్సియర్ అధికారి ఉండే, హబీబుల్లా ఖాన్ అని, ఆయన హెల్ప్ చేశాడు. ఆయనకు తెలియదు ఈయన వెనకాల ఎవరున్నారో ఆయనకు కూడా తెలియదు. తెలియక ఏం చేసినాడు, ఎఫ్ఐఆర్ చేసినాడు. ఎఫ్ఐఆర్ చేయడంతో పాటుగా వీరికి రక్షణ కల్పించే ప్రయత్నం చేసినాడు. తెల్లారే అధికారిని ట్రాన్స్ఫర్, తెల్లారే. అంటే మాకు అడ్డం వస్తావా, మేము భూములు కొల్లగొడుతుంటే 1000 కోట్ల భూముల మీద మాకు కన్నుబడితే అధికారంలో ఉన్న నేను నాకు అడ్డం వస్తావా అని చెప్పి రెవెన్యూ మంత్రి గారు తెల్లారే ఆ నిజాయితీపరుడైన అధికారి, ఆయన మామూలు అధికారి కాదు, ప్రెసిడెంట్ మెడల్ ఇంకా ఇతర గౌరవ మెడల్స్ కూడా పొందిన అధికారి ఆయన నిజాయితీకి, అట్లాంటి అధికారిని హబీబుల్లా ఖాన్ని తెల్లారి వరకు ఎత్తవతలు పడేసినారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు బెదిరింపుల పర్వం కొనసాగుతూనే ఉంది. వాస్తవం ఏంది అంటే ఈరోజు 60 ఏళ్ళు వాళ్ళ చేతుల్లో ఉన్న భూమిని కూడా ఈ దాదాపు 2.5 ఏళ్ల కింద ఆయన మంత్రి గారు ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని, రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డం పెట్టుకుని, ఇద్దరి యొక్క వ్యాపార భాగస్వామ్యాన్ని అడ్డం పెట్టుకుని ఈ రింగ్ రోడ్డుకి అవతలనేమో క్రషర్లు నడుపుతున్నాడు అక్రమంగా, నేను హరీష్ రావు గారు బయటపెట్టింది. రింగ్ రోడ్డుకి యువతలనేమో ఇవాళ వ్యాపారాలు కాదు, ఇది అరాచక పర్వం, భూములు గుంజుకునే భూ దోపిడీ, వాళ్ళ భూదాహం కోసం ఇవాళ ఇట్లాంటి నిజాయితీ పరులైన అమాయకులైన వారిని వేధిస్తా ఉన్నారు. ఇవాళ మేము చూపెడుతున్నది మీకు మచ్చుకు ఒకటి, ఇక డీటెయిల్స్ చాలా ఉన్నాయి. హైకోర్టు ఆర్డర్లు ఎట్లా తుంగలో దొక్కినారు, 60 ఏళ్ల నుంచి అధికారం వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న భూమిని ఏడీ సర్వేని అడ్డం పెట్టుకుని ఎట్లా భూమి బౌండరీస్ మార్చే ప్రయత్నం చేశారు, ఎట్లా మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టారు, ఎట్లా మిమ్మల్ని జిందా ఇక్కడే అంటే మిమ్మల్ని సజీవంగా ఇక్కడ పాతి పెడతామని చెప్పి ఎట్లా చెప్పారు. మీరు చూడండి, ఇగో చెట్లే 30-40 ఏళ్ళ చెట్లు, ఇవి కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ 30-40 ఏళ్ళ చెట్లు. అంటే ఇలాంటి భూములు ఇక్కడ విలువైన ఒక భూమిని మేము మీకు చూపెడుతున్నాం. ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులందరూ ఇవాళ మా దగ్గరకు వస్తూ ఉన్నారు, మా ఎమ్మెల్యేల దగ్గరికి. నిన్న జరిగిన ఎపిసోడ్ తర్వాత మా దగ్గరకు వస్తూ ఉన్నారు. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో, మా సబితక్క కాన్స్టిట్యున్సీలో, రంగారెడ్డి జిల్లాలో 1000 ఎకరాలు ఇదే పద్ధతుల్లో కొల్లగొడుతున్నారు. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నాను, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పారు ధరణిలో 20 లక్షల ఎకరాల భూమి ప్రాహిబిటెడ్ లిస్ట్లో ఉంది. ఎందుకంటే రకరకాల పంచాయతీలు ఉంటాయి కాబట్టి ఆనాడు నిజాయితీగా పనిచేసే అధికారులు యాజ్ ఇట్ ఈస్ పెట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆ 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలోంచి 100 రోజుల్లో తొలగిస్తాం. ఇది చెప్పిన మాట మేనిఫెస్టోలో. ఇవాళ జరుగుతున్నది ఏంది, 2.5 ఏళ్ల తర్వాత ఇట్లాంటి అమాయకులందరినీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అధికారులను అడ్డం పెట్టుకుని అరాచక పర్వానికి తెరలేపి
కోటి ఎకరాల భూమిని ఇవాళ నిషేధిత జాబితాలో పెట్టారు. 22A పెట్టారు. ఏం చెప్తున్నారు డైరెక్ట్ గా, మీరు మా దగ్గరకు వచ్చి మీ భూమిలో 50% ఇస్తే మీరు అందులోకెళ్ళి తీసేస్తాం, లేకపోతే తీయం. ఏం చేసుకుంటారో చేసుకోపోండి, ఎవడికి చెప్పుకుంటారో చెప్పుకోపోండి. సతీష్ షా గారు చెప్పిందంతా మీరు విన్నారు. ఇప్పుడు పల్లవి షా గారు వారు हिंदी में और तेलुगु हिंदी जो भी इंग्लिश वॉट एवर यू हिंदी में बोल दीजिए, जरा बोल दीजिए, हिंदी में बोलिए. हेलो, मैं पल्लवी शाह बोल रही हूँ और मैं इस जमीन की मालिक हूँ और हम दिवाली के बाद अक्टूबर से हम बहुत परेशान हैं और इसकी वजह ये है कि पहले वो लोग हमारे पास मिलने आए, बात करने आए. दैट टाइम हमको नहीं मालूम था कि क्या इंटेंशन है. अब हम रिलेट कर पा रहे हैं. नाउ वन थिंग कि जब हमने उन्होंने आके श्रीनिवासलू जो एडी जो हैं उन्होंने आके सब पॉइंट्स लगाए हमारी जमीन के अंदर, तो वो हमें कुछ अजीब सा लगा. हमारी ऑलरेडी जमीन जो है सर्वे हो चुकी है 2021 में और कोर्ट के अकॉर्डिंगली हमने दीवार भी उठाई हुई थी. कई साल हो गए. इसके बाद ये हमको फिर से अंदर जाओ बोल रहे हैं, 3, 4, 5 एकड़ अंदर. और हम आपको 244 में ये ऑफर हमें रखा गया कि वहां आपको जमीन दे देंगे अगर आप हमें अपनी जमीन नहीं देना चाह रहे हैं. जी, हर्षा रेड्डी के लोग ही बोले हमें कि हम आपको थोड़ा सा सरका के आपको 244 में दे देंगे, थोड़ा सा हटाएंगे. अगर आप जमीन देना चाहें ले लीजिए, आप हमसे बिल्डअप एरिया लेना चाहते हैं वो ले लीजिए. उन्होंने कई तरीके के समझौते और प्रस्ताव हमारे सामने रखे जो हमें नहीं होना था. हम किसी दूसरे के सर्वे में क्यों जाएंगे? हम अपनी ही जगह में जब 50 साल से हैं तो हम अपनी भूमि एंजॉय करना चाहते हैं. हम दूसरे की जमीन लेना नहीं चाहते हैं. हम पब्लिक हैं, हमको दूसरे का हथियाना नहीं है. हमने सीधा मना कर दिया कि हमें नहीं जाना है. हमें बहुत समझाया गया कि हम आपकी जमीन वहां दे देंगे, यहाँ दे देंगे. बहुत लालच रखी गई मगर हम लोग तैयार नहीं थे. उसके बाद हमने वो कोर्ट में गए और उनका जो भी था पंचनामा जो है सस्पेंड कराया. सस्पेंड होने के बाद जैसे इंफॉर्मेशन उन लोगों को मिली अपोजिट पार्टी को, उन्होंने होल नाइट में 4 JCBs लगाकर वो दीवार 1 घंटे में तोड़ दी. 1 किलोमीटर दूर की दीवार. हम लोग सरप्राइज कि ऐसा कैसा तोड़ दिया, आप किसी के घर की एक ईंट नहीं निकाल सकते, ये इतनी बड़ी दीवार के तोड़ने की हिम्मत कैसे रखते हैं, जबकि पंचनामा सस्पेंड हो गया था. उसके बाद हमने FIR लिखवाई, पुलिस स्टेशन गए. तब भी वो नेक्स्ट डे मॉर्निंग वो यहाँ पर JCBs चल रहे थे और हमारे आदमियों को कैद किया गया था उस समय भी. उसके बाद फिर हम लोग कोर्ट के काम सब करे. आफ्टर सम डेज गॉन जाने के बाद अगेन एक हमला हमारे ऊपर होता है जिसमें कि 70 गुंडाज जो है रात को 1 बजे आते हैं, काले कपड़े और नकाब में रहते हैं और वो JCBs के साथ आते हैं. हमारे सारे सिक्योरिटी गार्ड्स को, हमारे लोगों को उन्होंने बंदी बना लिया और उनके सारे सेलफोन छीन लिए. हमें मालूम पड़ा तो रात के 1 बजे मैं, मेरी डॉटर और मेरे हस्बैंड भागकर इधर आए और उस दिन हम सुबह मॉर्निंग 7 o'clock तक खेत पर स्टैंडिंग पोजीशन में खड़े रहे. और उस दिन का माहौल तो ऐसा था कि हमने वकील को जब डिस्क्राइब किया तो वकील ने कहा ये तो पिक्चरों में और फिल्मों में हमने देखा था, ये लाइव आपका ऐसा कैसा है, दिस इज वेरी सरप्राइजिंग. हमने उसको कैसे फेस किया है वो हमें मालूम है. हमारे हस्बैंड, हम लोग इनोवा गाड़ी की लाइट ऑन करके उनको देख रहे थे क्योंकि उन्होंने सारी पावर लाइन लाइट्स कट करके उन्होंने अंदर 2-2 फीट के गड्ढे भी कर दिए. बात करते ही 70 पीपल किसको बोलते हैं आप, 1 घंटे में उन्होंने 3 एकड़ जमीन में गड्ढे करना और अंदर घुस जाना. और उसके बाद उन्होंने हमारे हस्बैंड को बोला इस तरफ आप आए हमारी इस एरिया में तो आप लोगों को हम जिंदा गाड़ देंगे. तो ये एक तरीके की धमकी थी. और उस समय हमें पुलिस, गच्चीबौली पुलिस स्टेशन का बहुत सपोर्ट मिला जिसमें मैं हबीबुल्ला का नाम लेना चाहूंगी. वो बहुत ही ईमानदार आदमी थे और उन्होंने रात के 1-2 बजे तक वो हमारे साथ थे और बाकी लोगों को पकड़कर उन्होंने पुलिस स्टेशन में डाला. उसके बाद उन्होंने FIR भी दर्ज करी हर्षा के खिलाफ जिसकी वजह से उनको उनकी नौकरी से हटा दिया गया. दिस इज वेरी वेरी सैड. और मेरी तो शुभकामनाएं उनके साथ हैं, हबीबुल्ला जी के साथ. मैं चाहती हूं कि वो वापस किसी पोस्ट पर आना चाहिए. ऐसे लोग पुलिस विभाग में रहनी चाहिए. 10 आदमी हबीबुल्ला के जैसे रहने चाहिए तो ये तेलंगाना सुधर सकता है. उसके बाद हमारा ये किस्सा होने के बाद फिर हमारा कोर्ट में चलने लगा. इंटरिम इंजंक्शन हमको मिला, पुलिस प्रोटेक्शन हमको मिला हुआ है. उसके बाद भी यहाँ की जो पुलिस है वो, अब जो पुलिस है उसके बाद
हमारा कोई उतना हमारे ऊपर ध्यान नहीं दे रही है। थर्ड टाइम हमने अपनी दीवार को सिर्फ रिपेयर कराया, हमारी गौशाला को तोड़ दिया गया और हमारी गाय जो है हमारी बाउंड्री के बाहर निकल रही हैं। हमारे वर्कर्स चिल्ला रहे हैं हम गायों को पकड़े कैसे, 10-15 गायें हैं हमारी, वो बाहर निकल रही हैं क्योंकि वॉल तोड़ दी गई है। एनीवे फिर हमने वो पुलिस वाले भी हमें प्रोटेक्ट नहीं करे। उगादी के दिन उन्होंने हमारी रिपेयर की हुई छोटी सी दीवार हमने उठाई क्या थी, वो रिपेयर किया था, तो उसको भी पुलिस वाले यहाँ पुलिस बैठी हुई है, गाड़ी खड़ी है पुलिस की, लेकिन वो लोग अंदर आए नहीं। हमारे लोगों को पकड़ के पुलिस वाले हमारे ही लोगों को ले गए पुलिस स्टेशन में, उनको मारे, उनको वो करे, मारे पीटे और अंदर कैद कर लिए। यहाँ खेत पर कोई था ही नहीं। उगादी में हम किसी और फंक्शन में थे, हम भागकर इधर आए, हमने देखा हम हस्बैंड वाइफ दोनों ही हैं, हमारे कोई वर्कर नहीं था यहाँ पर। वो भी बड़ा खराब सिचुएशन था। एंड पुलिस वाले इज ईटिंग देयर फूड, दे वर सिटिंग दैट साइड, दे वर सिटिंग, और उधर उस साइड पर वो ब्रेक हो रहा था पुलिस दीवारें, और वो नकाबपोश आदमी को फोटोज भी हमने लिए हैं, सबमिट किए हैं, वो लोग थे वहां पर, और हमारे बोलने से भी वो लोग नहीं रुक रहे थे, तो हमें समझ में आ रहा था उनके ऊपर भी कोई प्रेशर है। वो जो नकाबपोश लोगों को जो ऑर्डर दिया गया है वो लोग कर रहे थे। अब मैं सरप्राइज है मुझे कि हाई कोर्ट के ऑर्डर्स के बाद भी, लोअर कोर्ट के ऑर्डर्स के बाद भी, पुलिस प्रोटेक्शन के बाद भी इतने सारे कानून तोड़े जा रहे हैं, तो आम पब्लिक बेचारी कैसे सर्वाइव होगी। లాస్ట్లీ ఒక మాట చెప్పేది ఉన్నాయి సార్. ఆ దినం రాత్రికి 70% వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ స్టేషన్లో పోతే మా పక్కవాడు ఒక మీటింగ్ అరేంజ్ చేసి హర్షతోని, పొంగులేటి హర్షారెడ్డితోని. నేను ఆయనకు అడిగినది, ఎందుకు మీ మా గొడవలు కొట్టేసాను చెప్తే, మీరు కోర్టుకు ఎందుకు పోయినావు, భయం, కోర్టుకు న్యాయం కోసంనే పోతాయిలే సార్, వై షుడ్ వి అపీల్ టు హిమ్. కోర్టుకు పోతే కూడా దెన్ ద యాక్చువల్ ఇంటెన్స్ ఇస్ టు ఫియర్స్, మా మీద భయం పెట్టాలి, ఫియర్స్. మీరు కోర్టుకు పోతే మీకు ఏం ఎవరు రెస్క్యూ చేయరు వీళ్ళు. ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దాట్ ఓన్లీ సార్. ఇంకా లాస్ట్ టైం ఉగాది టైంలో మనం అక్కడ మనం వచ్చిన తర్వాత చూస్తే ఏముంది, ఇక్కడ పెట్రోల్ కారు ఉంది, అక్కడ గొడవ కొట్టేస్తున్నాయి వాడు అందరు. పోలీస్ ఈజ్ ఆల్సో నాట్ స్టాపింగ్ దెమ్, దే కుడ్ నాట్ హెల్ప్ అస్, నథింగ్. చేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. సతీష్ జీ, మీ దగ్గరికి ఎందుకు వచ్చాము ఈరోజు అంటే, మీలాంటి ఎంతో మంది బాధితులు ఉన్నారు, వారికి ధైర్యం చెప్పడానికి ఇక్కడ నుంచి మేము కూడా స్ట్రైట్ గా గవర్నర్ గారి దగ్గరికి పోతున్నాము. గవర్నర్ గారి దగ్గర ఈ అక్రమ మంత్రి, ఇప్పుడు మీరు చెప్పిన ఒక మాట, మీరు చూడండి ఒక మాట వారు చెప్పింది సతీష్ గారు, అంటే నేనే రాజు నేనే మంత్రి, ఈ రాష్ట్రంలో ఇంకా కోర్టులు లేవు, పోలీస్ స్టేషన్లు లేవు, మా రాజ్యం మేము ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఎవరి భూములు కావాలంటే వారి లాక్కుంటాం, మీరు మా మాట వినకపోతే బెదిరిస్తాం, మీరు కోర్టుకు ఎందుకు పోయారు, కోర్టు ఏం చేయలేదు అనేంత ఒక ధిక్కార ధోరణి, ఒక గూండాగిరి, గూండా రాజ్యం ఏదైతే నడుస్తున్నదో, వాళ్ళ సతీష్ షా గారికి, పల్లవి షా గారికి సంపూర్ణంగా అండగా నిలబడతాం. आप जो हिम्मत आपने जो दिखाई, मैं आपको बधाई देता हूं सर, क्योंकि कोई और आदमी तो डर जाता था और उनको जमीन अपना दे देता, और कोई आम कोई नागरिक है जिसके पास कोई उसको मतलब उसको समझ अगर नहीं है कोर्ट की या व्यवस्था की, तो कब का दे चुका होता. इसीलिए मैं आपको बधाई देता हूं, पल्लवी मैडम को भी, और हम लोग आपके साथ रहेंगे. और इतने लोगों को हम इसीलिए यहाँ पे लाए क्योंकि आपका जमीन पे फिर वो कदम रखने की हिम्मत ना करे, आगे भी ना आए, और आपके साथ हम खड़े रहेंगे. ఇంకొక మాట ఏమంటే వారు చెప్పింది ఇవాళ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఈ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వ్యవహారం, రేవంత్ రెడ్డి గారి వ్యవహారం ఈ ఒక్క భూమితో ఆగలేదు. మేము అందుకే సభా సంఘం వేయమని అడిగింది కూడా, మేము అక్రమ మైనింగ్ ఒకటి కాదు, మేము చెప్పింది మచ్చుకొకటి, ఇట్లా వందల క్రషర్లు ఇవాళ ఈ రాఘవ, ఇంకా నియోజన్, ఇంకా ఇతర పేర్లతో రేవంత్ రెడ్డి గారి సోదరులు, అట్లాగే వారి మంత్రులు, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు వందల క్రషర్లు ఇట్లా అక్రమంగా నడుపుతా ఉన్నారు. అందుకే సభా సంఘం ఏమని అడిగాం. అట్లాగే ఈ 1 కోటి ఎకరాల నిషేధిత భూముల విషయంలో కూడా ఎట్లా అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని కోర్టు తీర్పులను కూడా కాలరాస్తూ, కోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఇవాళ ఖతం చేస్తూ వ్యవహారం చేస్తున్నారు. ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోతాము, ప్రజల దృష్టికి కూడా తీసుకొని పోతాము. ఇవాళ ఒక సైట్కి వచ్చాము, ఇంకా అవసరమైతే మేము ఎమ్మెల్యేలు అందరం కూడా మరి దఫాలుగా మరి పూర్తి స్థాయిలో మరి అన్ని సైట్స్ కూడా విజిట్ చేస్తాం, మీడియాకు కూడా తీసుకుని వెళ్తాం, నిజ నిర్ధారణ చేస్తాం, ప్రజాక్షేత్రంలో ఈ వాస్తవాలన్నీ బయట పెడతాం, కోర్టుకు కూడా తప్పకుండా పోతాం, అవసరమైతే న్యాయ పోరాటం కూడా చేస్తాము. నేను పోలీస్ యంత్రాంగానికి కూడా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ గోడలు గుల్లగొడుతుంటే అక్కడ పక్కన కూర్చొని టిఫిన్లు తింటా ఉన్నారంటే, నిజాయితీ పరులైన అధికారులను ఎట్లాగూ వీళ్ళు ఉండనివ్వరు, బతకనియరు. హబీబుల్లా ఖాన్ ఎట్లయితే తీసి పారేసినారో, మరి
మాకు కూడా ఆ గతి పడుతుందని చెప్పి కొంతమంది పోలీసులు కూడా ఇవాళ వీళ్ళ అరాచకాలకు వంత పాడుతున్నారు, అరాచకాలకు మద్దతు పలుకుతున్నారు. ఆ అధికార యంత్రాంగానికి నేను హెచ్చరిస్తా ఉన్నా, 2-2.5 మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది. ఈ అక్రమాలకు ఎవరు అండగా నిలబడ్డా, ఇట్లా పేద ప్రజల్ని, ఇట్లా మధ్యతరగతి ప్రజల్ని, ఇట్లా రాజకీయ నాయకత్వంతో సంబంధం లేని వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఆడుకుంటాం, ఎట్లా పడితే అట్లా చేస్తాం, దానికి మేము రేవంత్ రెడ్డికి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అండగా నిలబడతామంటే మీకు తప్పకుండా మీ డైరీలో రాసుకొని పేర్లు మీ అందరి కూడా వదిలిపెట్టము. ప్రతి ఒక్కరి మీద కూడా రిటైర్ అయితే కూడా విచారణ జరిపిస్తాము. మీరు నిజాయితీగా మీ డ్యూటీ చేయండి, నిజాయితీగా డ్యూటీ చేయండి, న్యాయం వైపు నిలబడండి, ధర్మం వైపు నిలబడండి, ప్రజల వైపు నిలబడండి. మేము వేరేం అడగట్లేదు. కానీ మీరు ఇట్లా అక్రమాలకు, వారు చేస్తున్న దుర్మార్గాలకు అండగా నిలబడితే మాత్రం తప్పకుండా మీకు కూడా ఊచలు లెక్కబెట్టే రోజు వస్తుందనే మాట కూడా తెలియజేస్తూ, మీడియాతో కూడా మా రిక్వెస్ట్, దయచేసి మీరందరూ కూడా వేరే బాధితులు కూడా దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇట్లా వీరు చేస్తున్న అరాచకాలకు కొంతమంది భయపడుతున్నారు, కొంతమంది వచ్చి లోపల చెప్పుకుంటున్నారు. మొన్న శంషాబాద్ మండలంలో ఒక ఉదాహరణ చెప్తాను నేను మీకు. నవాబుల కాలం నుంచి వాళ్ళ దగ్గర 500 ఎకరాలు జాగుండే, అమ్ముకుంటూ పోతే ఇప్పుడు మిగిలింది 250 ఎకరాలు. వాళ్ళు వచ్చారు మొన్న నా దగ్గరికి, వచ్చి చూపెట్టారు, సార్ ఇది మా దగ్గర, మాకు స్వాతంత్రం వచ్చినట్టు నుంచి నిజాం కాలం నుంచి మా దగ్గర ఉంది, మొన్న నిషేధితుల జాబితాలో పెట్టినారు, మాకు రెవెన్యూ మంత్రి గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, ఏందయ్యా అంటే రెవెన్యూ మంత్రి గారు బెదిరిస్తున్నారు సార్, ఎకరానికి 2 కోట్ల రూపాయలు డబ్బులన్నా ఇవ్వాలంట, 250 ఎకరాలకి అంటే 500 కోట్లు ఇవ్వాలంట, లేదంటే జాగానన్నా రాసియాలన్నట సార్, ఒక 100 ఎకరాలు జాగా రాసియాలన్నట. ఇది ఏం అన్యాయం సార్, ఏం అరాచకం సార్ అని చెప్పి వారు చెప్పారు. మరి నేను చెప్తాను, ప్రెస్లో మాట్లాడతానంటే దయచేసి మా పేరు బయట పెట్టకండి సార్, పేరు బయట పెడితే చంపేస్తారు, వీళ్ళు చాలా దుర్మార్గులు సార్, చంపేస్తారు, మేము కాపాడుకుంటాం సార్, కోర్టుకు పోతాం, కాపాడుకుంటాం, కానీ మీ గవర్నమెంట్ వచ్చినాకన్నా మాకు హెల్ప్ చేయండి అని చెప్పిపోయారు. అందుకే వేరే బాధితులకు కూడా మేము పిలుపునిస్తున్నాం. అవసరమైతే మా పార్టీ ఆఫీస్ ఉంది, లీగల్ సెల్ ఉంది, మీరు రండి, మీ పేర్లు బయట పెట్టాం, మాకు తెలుసు ఈ గుండాల నుంచి మీకు భయం ఉంటుంది, మాకు తెలుసు, పేర్లు బయట పెట్టాం, కానీ న్యాయపరంగా మీకు అండగా నిలబెడతాం. ఎవరైనా పేరు బయట పెట్టండి మాకేం కాదు అంటే తప్పకుండా వారికి అండగా నిలబెడతాం. అట్లాగే 1 కోటి ఎకరాలు నిషేధిత జాబితాలో పెట్టి వీళ్ళు చేస్తున్న అరాచకాల్ని మాత్రం వదిలిపెట్టాం. తప్పకుండా మా పార్టీ శాసనసభాపక్షం మొత్తం ఎంబడ ఉంటుంది. దాంతోపాటు వీళ్ళు అక్రమ మైనింగ్ ఏదైతే చేశారో ఆ అక్రమ మైనింగ్ లో చట్టం ప్రకారం 1 ఇయర్ కఠిన కారాగార శిక్ష వేయాలి. ఈ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాల్సిందే. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం సిబిసిఐడి అని చెప్పి మంత్రిని కాపాడే ప్రయత్నం చేస్తున్నది. నిన్న మా నాయకుడు కౌశిక్ రెడ్డి గారిని మా సోదరుడు ఏం అనలేదు, నిజానికి ఆయన కేవలం అడిగింది ఒకటి, ఏ పార్టీ నీది అని అడిగిండు మాట్లాడుతుంటే. ఆయనను కూడా నిన్న దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తప్పకుండా నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, మా ఎన్ని రకాల మీరు డైవర్షన్ టాక్టిక్లు ప్లే చేసినా మిమ్మల్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా సభ నిన్న ఏదైతే తప్పుదోవ పట్టించే విధంగా, రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా మీరేదైతే వ్యవహారం చేశారో మంత్రి రాజీనామా చేయాల్సిందే. అట్లయితేనే సిబిసిఐడి నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతుంది, లేకపోతే చేయలేదు. సభా సంఘం వేయండి, మీరు తప్పు చేయకపోతే భయపడకండి. ఆ మంత్రి గారిని అవసరమైతే బర్తరఫ్ చేయాలని చెప్పి మేము ఇప్పుడు గవర్నర్ గారిని కలుస్తాము. భూ కుంభకోణాలు బయట పెడతాము, మైనింగ్ కుంభకోణాలు కూడా బయట పెడతాం. అందరూ ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మీరు దయచేసి మీడియాతో ఒక రిక్వెస్ట్, మా గౌరవ శాసన మండలి సభ్యులు శ్రవణ్ గారు, మా కార్తిక్ రెడ్డి గారు, ఇంకా కొంతమంది మిత్రులు ఇక్కడే ఉంటారు. కూలిన కంపౌండ్ వాల్, వీళ్ళు కూలగొట్టిన కంపౌండ్ వాల్, కూలింది కాదు, గూండాలు వచ్చి కూలగొట్టిన కంపౌండ్ వాళ్ళు, కట్ చేసిన ఎలక్ట్రిసిటీ కనెక్షన్, గోశాల ఏదైతే కూలగొట్టారో అవన్నీ మిత్రులు చూపెడతారు. కెమెరాల్లో దయచేసి అవన్నీ మీరు చూపెట్టండి అని చెప్పి కూడా కోరుతూ, మమ్మల్ని గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ, मैं सतीश शाह जी का और पल्लवी शाह जी का फिर एक बार मैं हार्दिक धन्यवाद मैं देता हूं. बहुत बहुत थैंक यू सर.